Subscribe to Color Frames. IPL కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఇతర టోర్నీల్లో బ్యాట్ ఝులిపిస్తున్నారు. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఇప్పటికే అద్భుత సెంచరీతో మోత మోగించాడు. చాన్నాళ్ల తర్వాత టెస్టులో పునరాగమనం చేసిన పంత్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా మరో ఆటగాడు చెలరేగిపోయాడు. ఐర్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ట్రిస్టన్ స్టబ్స్ తన తొలి సెంచరీ సాధించాడు. అయితే ఈ సెంచరీ వచ్చింది వన్డేల్లో కావచ్చు, కానీ T20 తరహాలో ధనాధన్ బ్యాటింగ్తో శతకం పూర్తి చేసుకున్నాడు దక్షిణాఫ్రికా యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ట్రిస్టన్ స్టబ్స్. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఐర్లాండ్తో జరిగిన రెండో వన్డేలో ట్రిస్టన్ స్టబ్స్ తన వన్డే కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 5వ ర్యాంకులో బ్యాటింగ్ వచ్చిన స్టబ్స్ కేవలం 81 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 112 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. స్టబ్స్ ప్రదర్శన కారణంగా దక్షిణాఫ్రికా 343 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్లకు 343 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ 112 పరుగులతో పాటు ర్యాన్ రికిల్టన్ 40, టెంబా బౌమా 35, వాండర్ డస్సెన్ 35, కైల్ వెరిన్ 67, వియాన్ ముల్డర్ 43 పరుగులు చేశారు. ట్రిస్టన్ స్టబ్స్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుతంగా ఆడాడు. 190 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 3 హాఫ్ సెంచరీలతో 14 మ్యాచ్ల్లో 378 పరుగులు చేశాడు. కాగా వచ్చే ఏడాది జరగనున్న IPL కు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఖరారు చేయడంలో బిజీగా ఉన్నాయి. పంతును నిలబెట్టుకోవాలని DC శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఈ జాబితాలో పంతుతో పాటు స్టబ్స్ పేరు కూడా దాదాపు ఖాయంగా కనబడుతుంది. ఈ కారణంగా అతను వచ్చే ఏడాది కూడా ఢిల్లీకి సారథ్యం వహించనున్నాడు. స్టబ్స్ వయసు ప్రస్తుతం 24 సంవత్సరాలు మాత్రమే. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.